ఓం శాంతి. మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన జీవితంలో మన కర్మలకు మరియు మన సంస్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందరూ ఎల్లప్పుడూ మనతో పరిపూర్ణంగా ప్రవర్తించకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వారు చేసిన ప్రవర్తన ఏదో నాతో పాటు రాదు. వారు ఈరోజు నా పట్ల ఏం చేశారో అది కూడా నాతో రాదు. కానీ వారి గురించి ఈరోజు నేను ఏమనుకున్నాను, నా మనసులో ఎలాంటి ఆలోచనలు చేశానో అది మాత్రం నాతో పాటు వస్తుంది. ఎవరైనా మనకు తప్పు చేసినప్పుడు మనం వారి గురించి మంచిగా ఆలోచించడం సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు మనం వారి గురించి మంచిగా అనుకోవడం సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? నాకు సమాధానం చెప్పండి. మనకు తప్పు చేసిన వారికి మనం దీవెనలు ఇవ్వడం సాధ్యమేనా? ఎలాంటి వారికైనా మనం దీవెనలు ఇవ్వగలుగుతామా? మీలో ఎవరి దగ్గరైనా ఒక పేరు ఉందా? అంటే మీకు అన్యాయం చేసినా లేక మీ పట్ల తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి పేరు మీ మనసులో ఉందా? ఆ పేరు మీకు గుర్తున్నదా? మీలో ఎంతమంది దగ్గర అలా ఒక పేరు ఉంది? ఒకవేళ మీ దగ్గర అలాంటి పేరు ఉంటే అప్పుడు మనం వారికి దీవెనలు ఇద్దాం. అసలు అలాంటి పేరే ఏది లేకపోతే అప్పుడు దీని అవసరం లేదు. మనం ఇది చేయాల్సిన పని లేదు. అవతల వ్యక్తి అనేక తప్పు కర్మలు చేశాడు. అవును, అతను తప్పు కర్మ చేశాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. తప్పుడు పని చేయడం కంటే అంటే ఏదో బయట ఉన్నవారే చేయాలని లేదు. కొన్నిసార్లు ఇది మన ఇంట్లోనే జరుగుతుంది. మన రిలేషన్స్లోనే ఎన్నో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అతను తప్పు చేశాడు, కానీ మనం తప్పు చేయలేదు. అవునా? అయితే అవతలి వారు చేసిన తప్పు కర్మకు బదులుగా మనం వారికి దీవెనలు ఇచ్చి ఒక శ్రేష్టమైన కర్మను చేశామా? మనం అనేక తప్పు కర్మలు చేయకుండా ఉన్నామా? అవతల వ్యక్తి నాతో తప్పుగా అంటే కోపంగా కఠినంగా మాట్లాడాడు, కానీ నేను మౌనంగా ఉన్నాను. పైకి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి నేను పైకి తప్పుగా మాట్లాడలేదు సరే, కానీ నేను మనసులో కూడా తప్పుగా ఆలోచించకుండా ఉండగలిగానా? అంటే అవతలి వారు మాటలకు నేను బాధపడకుండా, కలత చెందకుండా, నాకు నొప్పి కలగకుండా ఉండగలిగానా? మరియు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆ వ్యక్తికి శుభ భావనలు మరియు దీవెనలు అందించి ఒక శ్రేష్టమైన కర్మను చేయగలిగానా? ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? అయితే ఇప్పుడు చేద్దామా? సరే, అందరూ ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని నేరుగా కూర్చోండి. మీకు తప్పు చేసిన ఆ ఆత్మను మీ కళ్ళ ముందుకి తీసుకుని రండి. కళ్ళ ముందుకి తెచ్చుకునేటప్పుడు వారి ముఖాన్ని కానీ వారితో మీకు ఉన్న బంధాన్ని కానీ గుర్తు తెచ్చుకోవద్దు. కేవలం ఒక ఆత్మ రూపంలో మాత్రమే చూడండి. నేను ఒక ఆత్మను, వారు కూడా ఒక ఆత్మ. వీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తించారు? నా గత జన్మల కర్మల వల్ల వీరితో నాకు ఏదో రుణానుబంధం ఉండి ఉంటుంది. ఈరోజు ఒక ఆత్మగా నేను ఆ పాత కర్మల బంధాన్ని మర్చిపోతున్నాను. ఆ బంధాన్ని మార్చబోతున్నాను. నేను దుఃఖాన్ని హరించి సుఖాన్ని ప్రసాదించే ఆ పరమాత్ముడి యొక్క సంతానాన్ని, మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తను. గడిచిపోయిన పాత విషయానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ పాత కర్మల లెక్క ముగిసిపోయిందని అనుకోండి. ఈరోజు నుండి నా వైపు నుండి ఆ ఆత్మ వైపు చూస్తూ మనసులో ఇలా చెప్పండి. ఈరోజు నుండి నా వైపు నుండి మీకు కేవలం దీవెనలు మరియు దీవెనలు అంటే శుభకామనలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందుకి ఒక దృశ్యాన్ని తీసుకురండి. నేను ఒక ఆత్మను, అవతలి వారు ఒక ఆత్మ, మరియు నా పైన సర్వశక్తివంతుడైన పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని
స్పష్టంగా చూడండి. సర్వశక్తివంతుడైన ఆ పరమాత్మ నుండి దివ్య శక్తుల కిరణాలు నా పైకి చేరుకుంటున్నాయి మరియు నా నుండి ఆ కిరణాలు అవతలి ఆత్మ వైపుకు ప్రసరిస్తున్నాయి. సూర్యకిరణాలు ఒక భూతద్దంపై పడినప్పుడు ఆ లెన్స్ నుండి కాంతి పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయి ఎదురుగా ఉన్న దానిపై ఎలా పడుతుందో అలాగే సర్వశక్తివంతుడైన పరమాత్ముని శక్తి కిరణాలు నాపై పడుతూ నా ద్వారా ఎదురుగా ఉన్న ఆ ఆత్మ వైపుకు వెళ్తున్నాయి. దీనివల్ల మన మధ్య ఉన్న మనస్పర్ధలు, పగ, ద్వేషం అనే అనేక ముడులన్నీ తొలగిపోతున్నాయి. పరమాత్మని శక్తి నాలోకి ప్రవేశిస్తుంది. నా నుండి ఆ శక్తి మీ వైపుకు ప్రసరిస్తుంది. ఈరోజు నుండి మన మధ్య ఒక కొత్త లెక్కలు మొదలవుతుంది. పాత కర్మల బంధాలన్నీ ముగిసిపోయాయి. ఈరోజు నుండి నా వైపు నుండి మీకు ఎల్లప్పుడూ దీవెనలే ఉంటాయి. నా ప్రతి ఆలోచన మీకోసం దీవెనగా మారుతుంది. నా ప్రతి మాట మీకోసం దీవెనగానే ఉంటుంది. నేను దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే క్షమాసాగరుడైన ఆ పరమాత్ముడి సంతానం. ఆ భగవంతుని గుణాలే నా గుణాలు, నా సంస్కారాలు. ఈరోజు నుండి మీతో నా ప్రవర్తనలో కేవలం గౌరవం మరియు ప్రేమ మాత్రమే ఉంటాయి. ఇదే నా సంస్కారం, ఇదే నా కర్మ, ఇదే నా సంస్కారం, ఇదే నా కర్మ. నెమ్మదిగా ఆలోచించండి. మీలో ఎంతమంది దీన్ని చేయగలిగారు? అంటే ఈ సమయంలో మీ మనస్సు, బుద్ధి ఇటు అటు తిరగకుండా కేవలం ఇదే ధ్యానం చేస్తూ ఉన్నాయా? ఎంతమంది చేయగలిగారో ఒకసారి చెప్పగలరా? ఇలా చేయడం సులువేనా? ఏది ఎక్కువ సులువని, ఏది ఎక్కువ సులువు? ఇలా చేయడం సులువా, లేక వారు చేసిన తప్పుల గురించే పదే పదే ఆలోచిస్తూ ఉండడం సులువా? ఆ తర్వాత ఎవరైనా కలిస్తే వారి వద్ద కూడా అదే తప్పుల గురించి మాట్లాడుతూ ఉండడం, ఆపై ఇతరుల నుండి కూడా అదే విషయాలను వింటూ ఉండటం. అది చేయడం ఎక్కువ సులువా, లేక ఇది చేయడం ఎక్కువ సులువా? ఏది సులువు? ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఒకవేళ మన మనసులో పగ, ద్వేషం, బాధ అనేటువంటి ముడులను అలాగే ఉంచుకుంటే నేను శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ ముడులు కూడా నాతో పాటే వస్తాయి. ఈరోజు మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారు ఎవరో కాదు, గతంలో మనం ఎవరితోనైతే మనసులోని ముడులను విప్పుకోకుండా క్షమించకుండా వచ్చామో వారే. అందుకే వారు ఈరోజు మళ్ళీ మన ముందుకొచ్చారు. ఒకవేళ మనం ఈసారి కూడా మన మనస్పర్ధుల ముడులను విప్పుకోకపోతే ఈసారి కూడా వారికి దీవెనలు ఇచ్చి ఆ కర్మల బంధాన్ని సరిచేసుకోకపోతే మనం మళ్ళీ కలుస్తాం. అలా మనం మళ్ళీ కలిసినప్పుడు కష్టాలు ఈసారి కంటే ఇంకా ఎక్కువగా చాలా పెద్దవిగా ఉంటాయి. ఎందుకంటే ఆ కర్మల ఖాతా ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అంటే జన్మలకి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడే విప్పేయండి. ఒక సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టండి మరియు అక్కడితో ముగించేయండి. అవతలి వారు తప్పు ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ దీవెనలు ఇవ్వడం, క్షమించటం అనేది కేవలం ఒక ఆలోచనే కదా. అదొక థాట్, అదొక సంస్కారం. ఒక రకమైన సంస్కారం ఎలా ఉంటుందంటే నేను ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని అనుకోవడం. రెండవ సంస్కారం ఎలాంటిదంటే తన పిల్లలకు కూడా చెప్తారు, నేను చనిపోయిన తర్వాత కూడా వారిని అస్సలు క్షమించకండి అని. ఇక మూడవ సంస్కారం ఎలా ఉంటుందంటే అది వారి కర్మ, ఇది నా కర్మ, నేను వారిని క్షమించేశాను అని ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడ క్లీన్ చేసుకోవడం. కాబట్టి ఎల్లప్పుడూ మీ కర్మలపై, మీ సంస్కారాలపై శ్రద్ధ పెట్టండి. ఓం శాంతి.